ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు సాయంత్రం 4 గంటలకు పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలని డిమాండ్ చేస్తూ బ్లాక్ డే సిపిఎస్ ఉద్యోగుల సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ చీర్ల కిరణ్ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు ఆయన మాట్లాడుతూ తమ డిమాండ్ల సాధన కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిశామన్నారు. ఆయన స్పందించి తన తండ్రి కూడా పోలీసు అధికారిని, నేటికి మా అమ్మకు పింఛన్ వస్తుందని తెలుపుతూ తమ సమస్యను పరిష్కరిస్తానని మాట ఇచ్చారన్నారు. ఈ సదస్సుకు సిపిఎస్, ఓపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఐక్యత సిపిఎస్ ఉద్యోగుల ఐక్యత, పెన్షన్ భిక్ష సిపిఎస్ ఉద్యోగుల ఐక్యత, సిపిఎస్ ఉద్యోగుల ఐక్యత, సిపిఎస్ ఉద్యోగుల ఐక్యత. పెన్షన్ భిక్ష కాదు, పెన్షన్ భిక్ష కాదు, పెన్షన్ భిక్ష కాదు, పెన్షన్ భిక్ష కాదు. సిపిఎస్ ఉద్యోగుల అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం సెప్టెంబర్ 1 ఏదైతే సిపిఎస్ అమలు పరిచిన రోజుందో ఆ రోజు గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగస్తులందరూ కూడా ఆ రోజుని మేము బ్లాక్ డేగా ప్రకటించుకోవడం, గత కొన్ని సంవత్సరాలుగా ఆ రోజు ఏదో ఒక కార్యక్రమాలు మేము నిర్వహిస్తూ రావడం జరుగుతోంది. ఈ సిపిఎస్ 2004 సెప్టెంబర్ 1వ తారీఖున మొత్తం ఆంధ్రప్రదేశ్, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేశారు. అప్పటి నుంచి 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరతారో వాళ్ళందరినీ కూడా సిపిఎస్ ఉద్యోగులుగా, అంటే పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చి ఆ కొత్తగా చేరినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఆ స్కీమ్లోకి తీసుకురావడం జరిగింది. మేమందరం కూడా 2005 ఆ ప్రాంతంలో ఉద్యోగాల్లో చేరాం. మాకంతా కూడా ఈ కొత్త విధానం వల్ల పెన్షన్ లేకుండా మేమందరం కూడా చాలా బాధలు పడుతున్నాం. ముఖ్యంగా అప్పుడు చేరినటువంటి ఆ 2004 తర్వాత చేరి రిటైర్డ్ అయిన వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము 2015 నుంచి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించాం. అనేక ధర్నాలు, దీక్షలు, ర్యాలీలు, రిలే ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా అప్పట్లో 2018లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సిపిఎస్లో ఉన్నటువంటి 4 జీవోలు, ఏదైతే 4 జీవోలు ఫ్యామిలీ పెన్షన్ కావచ్చు, డెత్ గ్రాడ్యుటీ కావచ్చు, సర్వీస్ పెన్షన్ కావచ్చు, రిటైర్మెంట్ గ్రాడ్యుటీ, ఈ 4 జీవోలకు సంబంధించి మేము చేసిన పోరాటాల ఫలితంగా అప్పుడు 2018లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2 జీవోల్ని రద్దు చేసి ఎవరైతే సిపిఎస్ ఉద్యోగి మరణిస్తారో వాళ్ళకి పాత పెన్షన్ విధానం వర్తించేలాగా 2 జీవోల్ని ఆయన రద్దు చేయడం జరిగింది. తద్వారా సిపిఎస్ ఉద్యోగులు, మరణించిన సిపిఎస్ ఉద్యోగులకి ఊరట కలిగి వాళ్ళ ఫ్యామిలీ పెన్షన్ అయితే ఏమి, డెత్ గ్రాడ్యుటీ అయితే ఏమి, ఇది అమలు అయ్యేలాగా అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ఏదైతే మిగిలి ఉన్న 2 జీవోల కోసం మేము అనేక పోరాటాలు చేసాం. గత ప్రభుత్వం కూడా మాకు హామీ ఇచ్చింది, వచ్చిన వారం నెల రోజుల్లో రద్దు చేస్తామని. కానీ ఉద్యోగస్తులందరూ కూడా నమ్మి ఆ రోజు వారి వెంట నడవడం, కానీ ఆ యొక్క నమ్మకాన్ని వాళ్ళు పోగొట్టుకొని సిపిఎస్ను రద్దు చేయకుండా ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా మోసం చేయడం జరిగింది. సిపిఎస్ రద్దు చేయకపోవడమే కాకుండా గత ప్రభుత్వం ఈ జిపిఎస్ అనే విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగస్తుల్ని మరింత మోసం చేయడం మీకు అందరికి కూడా తెలిసిందే. మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు కూడా చేశాం. మమ్మల్ని చాలామందిని అరెస్టులు చేయడం, మా పైన కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం మా పైన చాలా మూర్ఖంగా మా పైన ప్రవర్తించి ఉద్యోగస్తులను కూడా చూడకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పాలు చేశారు. తర్వాత మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. మా తండ్రి కూడా రిటైర్డ్ కానిస్టేబుల్, మా అమ్మగారికి పెన్షన్ వస్తూ ఉంది, పెన్షన్ విలువ ఏంటో మాకు తెలుసు, మాకు 1 సంవత్సరం పాటు సమయం ఇవ్వండి, తప్పకుండా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనడం, తద్వారా మళ్ళా రాష్ట్రంలో ఉన్నటువంటి 4 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా
మళ్ళా ఈ ప్రభుత్వం వెంట నడవడం, సిపిఎస్ రద్దు చేస్తారనే ఒక ఆశతో ఈ ప్రభుత్వాన్ని కూడా మద్దతు తెలపడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం ఏదైతే సెప్టెంబర్ 1 బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామో, ఏదో ఒక కార్యక్రమం ఆ రోజు నిర్వహిస్తూ వస్తున్నామో, అందులో భాగంగా ఈ సెప్టెంబర్ 1 విజయవాడ ప్రెస్ క్లబ్లో సిపిఎస్ ఉద్యోగుల సదస్సుని నిర్వహిస్తున్నాం. ఆ సదస్సుకి ప్రజాప్రతినిధుల్ని, అలాగే ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధుల్ని, వీళ్ళని కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం. మా యొక్క బాధని వ్యక్తపరిచి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి 4 లక్షల మంది ఉద్యోగస్తుల కళ్ళల్లో ఆనందాన్ని నింపాలని చెప్పి మేము ఈ సదస్సుని సెప్టెంబర్ 1 విజయవాడలో నిర్వహించబోతున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా, తిరుపతి జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా సెప్టెంబర్ 1వ తారీఖున సిపిఎస్ ఉద్యోగుల సదస్సుకి తరలి రావాలని చెప్పి మీ అందరినీ పిలుపునిస్తున్నాం. మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాబోయే రోజుల్లో ఏదైతే ఈ సిపిఎస్ మహమ్మారి ఉందో దీనిని రద్దు చేసుకునే విధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీడియా సమావేశం ద్వారా ఉద్యోగస్తులందరికీ తెలియజేస్తున్నాం. ఈ యొక్క సిపిఎస్ విధానము, అలాగే ప్రభుత్వానికి కూడా మేము ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే గత ప్రభుత్వం ఈ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని జీపీఎస్ విధానాన్ని తీసుకొచ్చారో దాన్ని మీరు చట్టసభలో రద్దుపరిచి, తద్వారా సిపిఎస్ పైన కూడా మేము త్వరలో చర్యలు తీసుకుంటాము అనే ఒక సంకేతాన్ని ఉద్యోగస్తులందరికీ తెలియజేయాలని చెప్పి ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ, సెప్టెంబర్ 1న జరగబోయే సిపిఎస్ ఉద్యోగుల సదస్సుకి భారీ ఎత్తున ఉద్యోగస్తులందరూ విజయవాడకి తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని బ్లాక్ డే సెప్టెంబర్ 1 సిపిఎస్ ఉద్యోగుల బ్లాక్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం.